సాధనా పత్రం 1. ఈ కింది అక్షరాలను గేయంలో గుర్తించి 0 చుట్టండి. వాటితో మొదలయ్యే పదాలు మీరు సొంతంగా రాయండి. బాతో మొదలయ్యే పదాలు బలం, బలగం, బంగారం. కాతో మొదలయ్యే పదాలు కలం, కళ, కనకం. మాతో మొదలయ్యే పదాలు మంట, మతి, మల్లె. ఆతో మొదలయ్యే పదాలు అర, అరక, అరటి. గాతో మొదలయ్యే పదాలు గద, గడియారం, గలగల. చాతో మొదలయ్యే పదాలు చదరం, చవక, చలి. నాతో మొదలయ్యే పదాలు నడక, నటన, నలువ. వాతో మొదలయ్యే పదాలు వడక, వల, వంకర. గేయంలో కింది పదాలు గుర్తించి 0 చుట్టండి. సూచించిన అక్షరాలతో మొదలయ్యే పదాలను పట్టికలో రాయండి. చూశారు కదా, ఇక్కడ ఇచ్చిన పదాల యొక్కను గేయంలో గుర్తించాలి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి గా మీద మొదలయ్యే పదాలు వచ్చేసి గాలి, గాయం, గాజు, గానం, గాలం. పోతో మొదలయ్యే పదాలు పోరు, పోటీ, పోలిక, పోకిరి, పోతన. కంతో మొదలయ్యే పదాలు కందిరీగ, కందులు, కంచం, కంప, కంచు. చాతో మొదలయ్యే పదాలు చలిగాలి, చదరంగం, చవితి, చదువు, చదును. వాతో మొదలయ్యే పదాలు వల, వడ, వరం, వనం, వలపు. నాతో మొదలయ్యే పదాలు నలక, నటన, నలుగురు, నగ, నలుపు. భూతో మొదలయ్యే పదాలు భూదేవి, భూతలం, భూతం, భూకంపం, భూపతి. గాతో మొదలయ్యే పదాలు గజగజ, గద, గడియారం, గలగల, గణగణ. సాధనా పత్రం 2. గేయంలో అనుకరణ పదాలను గుర్తించి రాయండి. ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి. కలకల, చకచక, గడగడ, గణగణ, పకపక, మలమల, గలగల, గబగబ, తలతల, గజగజ, బిరబిర, వలవల, కటకట. క్రింది గలలో గేయంలోని పదాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. భూదేవి, స్వరాజ్యం, మోక్షము, ధర్మము. కింది భావాలకు తగిన గేయ పదాలను గుర్తించండి, రాయండి. 1. గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనే మోక్షం చేతికి చిక్కింది. జవాబు: గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది, మోక్షము కరముల దొరికింది. 2వ ప్రశ్న: మన జాతిపిత బోసు నవ్వగానే స్వరాజ్యం నెరవేరినట్లు కనులు ఎదుటే కనిపించింది. జవాబు: గాంధీ మహాత్ముడు నవ్వగా కన్నుల గట్టింది, స్వరాజ్యం కన్నుల గట్టింది. గేయం ఆధారంగా ఖాళీలు పూరించండి. కన్నుల గట్టింది, స్వరాజ్యం కన్నుల గట్టింది. గణగణ మోగింది, ప్రణవము గణగణ మోగింది. కరముల దొరికింది, మోక్షము కరముల దొరికింది. సాధనా పత్రం 3. గేయం ఆధారంగా కింది గేయ పదాలను సరైన క్రమంలో రాయండి. గాంధీ మహాత్ముడు చకచక నడవగా కంపించిపోయింది, భూదేవి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. ఈ విధంగా తారుమారైన పాదాలను సరైన క్రమంలో రాయాలి. క్రింది పేరా చదవండి. ఖాళీని సరైన సమాధానం రాయండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి గృహమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం 500 పైబడి స్వదేశీ సంస్థానాలుగా విభజించబడి ఉన్నది. వాటన్నింటినీ పటేల్ చాకచక్యంగా భారత్లో ఐక్యం చేశాడు. అయినప్పటికీ హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్ సంస్థానాధీశులు స్వతంత్ర దేశాలుగా ఉంటామని భీష్మించారు. దేశ భద్రతా దృష్ట్యా స్థానిక ప్రజల ఉద్యమం వలన సాహసోపేతమైన నిర్ణయం చేసి సైనిక చర్య ద్వారా పటేల్ హైదరాబాదును భారతదేశంలో విలీనం చేశాడు.
ఉక్కు మనిషి అనే బిరుదు పొందాడు. 1. స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి గృహమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. 2. స్వతంత్రం వచ్చే నాటికి మన దేశానికి ఎన్ని స్వతంత్ర సంస్థానాలు ఉండేవి? 500 పైబడి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బిరుదు ఉక్కు మనిషి. విలీనానికి అర్థం కలుపుకోవడం. గేయం ఆధారంగా వాక్యాలలో తప్పు ఒప్పులను గుర్తించండి. గాంధీ నవ్వినప్పుడు స్వరాజ్యం కనులు గట్టింది. రైట్. ఒప్పు. గాంధీ గొంతు విప్పగా మోక్షము కరముల దొరికింది. తప్పు. గాంధీ చకచక నడవక ప్రణవము గబగబ మోగింది. తప్పు. గాంధీ బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది. ఒప్పు. సాధనాపత్రం 4. కింది వర్ణమాలను స్పష్టంగా చదవండి. అడిగిన విధంగా జవాబులు రాయండి. పై పట్టికలో అచ్చులు పలకండి, వాటిని రాయండి. ఆ ఆ, ఈ ఈ, ఊ ఊ, అరు అరు, ఏ ఏ, ఐ ఓ ఓ, ఔ. కవర్గ అక్షరాలను పలకండి, వాటిని రాయండి. క ఖ గ ఘ జ్ఞ. చవర్గ అక్షరాలను పలకండి, వాటిని రాయండి. చ చ జ జ ని. టవర్గ పదాలను రాయండి, వాటిని రాయండి. ట ట డ డ న. తవర్గ పదాలను పలకండి, వాటిని రాయండి. త త ద ద న. పవర్గ అక్షరాలను పలకండి, వాటిని రాయండి. ఫ ఫ బ బ మ. సాధనాపత్రం 5. గీత గీసిన పదాలలోని అక్షరాలను వర్ణమాల పటంలో గుర్తించండి. ఇక్కడ గీత గీసినటువంటి పదాలను వర్ణమాలలో గుర్తించాలి. కింది సూచనల ఆధారంగా పదాలను రాద్దాం, చదువుకుందాం. 132 జలగ. 16 జత. 245 గడప. 14 జడ. 645 తడప. 542 పడగ. 6324 తలగడ. కృత్యం 2. 1 2 ఇలా. 6 7 ఒక. 3 4 5 హంస. 7 2 కల. 2 4 7 లంక. 2 7 2 7 లకలక. 5 2 5 2 సలసల. క్రింది పదాలలో అచ్చులను గుర్తించండి. ఆ అక్షరాలను 0 చుట్టండి. ఇక్కడ చూపెట్టిన విధంగా అచ్చులకు 0 చుట్టాలి. ఇక్కడ చూపెట్టడం జరిగింది. సాధనాపత్రం 7. కింది పదాలకు టం చేర్చి చదవండి, రాయండి. ఊగటం, ఆడటం, తరగటం, పలకటం, నడవటం, అరవటం, కరవటం, కడగటం. ఈ క్రింది పదాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. సముద్రంలో ఎగిటిపడేది ఏమిటి? అల. పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది? ఆట. చలికాలంలో వెచ్చదనం కోసం కాచుకునేది ఏది? మంట. మర్రి చెట్టు నుండి వేలాడేది ఏది? ఓడ. ఆంజనేయుడు భుజంపై ఉండే ఆయుధం పేరేమిటి? గద. కింది మహాప్రాణాక్షరాలను వర్ణమాల పటంలో గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి మహాప్రాణాక్షరాలను వర్ణమాలలో గుర్తించాలి. కింది పదాలను చదవండి. మహాప్రాణ అక్షరాల కింద గీత గీయండి. జఠరం ఠ. మేఘం గ. జషం ఝ. ధనం ద. ఫణి ఫ. పతకం థ. ఖగం ఖ. భరణం భ. పింఛం ఛ. ఢమఢమ ఢ. ఇటువైపు చదివినా ఒకేలా ఉండే పదాలు రాయండి. కిటికీ. నటన. టమాటా. కనుక. జలజ. ముఖము. కలక. నిశాని. సమోస. నవీన. వికటకవి. పులుపు. కులుకు. ముత్యము. కన్యక. నందనం. సంతసం. సాధనాపత్రము 8. ఇచ్చిన పదం ఆధారంగా మరికొన్ని పదాలు రాయండి. నందనవనం. వదనం వనం. నందనం నవ. వంద వందనం. నందనందన. 2. సీతాకోక చిలుక. కోక. చిలుక. సీత. తాలు. కోత. కసి. 3. అనవసరం. అర. నవ. వస. నరం. వరం. రసం. సవరం. వరస. అవసరం. ఒకే అక్షరం మొదట మధ్య చివర అక్షరంగా ఉండే పదాలు రాయండి.
కమల చీకటి పలక, తబల పాతర సమత, పలక కపటి కలప, బలపం తబల అంబ, డమరు పడవ దవడ. ఈ కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. నవ్వు, పాపాయి బోసు నవ్వు నవ్వింది. నడుచు, తాత కర్రతో నడుచుకుంటూ వస్తున్నాడు. పాడు, లత పాట పాడుతుంది. కంపించు, భూకంపానికి భూమి కంపించింది. వణుకు, రాము చలికి వణుకుతున్నాడు. సాధనా పత్రం 9. చిత్రం ఆధారంగా పదాలు రాయండి. పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. కడవ, వేసవిలో కడవలో నీరు త్రాగవలెను. చేప, చేప నీటిలో నివసిస్తుంది. గంట, గుడిలో గంట మోగుతుంది. చిత్రం ఆధారంగా 3 వాక్యాలు రాయండి. 1. వంకాయ కూర చాలా బాగుంది. 2. గుత్తి వంకాయ కూర అంటే నాకు నోరు ఊరుతుంది. 3. పప్పుచారులో వంకాయ వేస్తే చాలా రుచిగా ఉంటుంది. సాధనా పత్రం 10. పదాల మెట్లు తయారు చేసి రాయండి. మరక, కమల, లత, తపన, నలక, కడవ, వడ. అంత్య అక్షరాలతో మరికొన్ని పదాలు రాయండి. పలక, కలత, తలపు, పులుపు, పులగం, గంప, పడవ, వనజ, జలగ, గద. ఇచ్చిన అక్షరాల ఆధారంగా అనుకరణ పదాలు రాయండి. ఖ, కటకట, కలకల, కరకర, కలకల. గ, గడగడ, గలగల, గబగబ, గణగణ. చ, చకచక, చమచమ, చరచర, చటచట. జ, జలజల, జరజర, జతజత, జమజమ. ట, టపటప, టకటక, టమటమ, టరటర. ఇచ్చిన మహాప్రాణ అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. ఖ, ఖగం, ఖడ్గం, ఖరం, ఖండం. ఘ, ఘటం, ఘటన, గణం, ఘనత. ఛ, పింఛం, ఛత్రం, ఛత్రపతి, ఛత్రధారి. ఠ, కంఠం, ఠంకా, పాఠం, ఠంగున. ద, ధనం, ధరణి, ధర, ధగధగ. ఫ, ఫలం, ఫణి, ఫలితం, ఫలకం. భ, భరణం, భవనం, భవంతి, భరణి. థ, కథ, పథకం, పదం, రథం. కింది పదాల్లోని ఖాళీలను సరైన అక్షరంతో నిలపండి. ఆ, రక, ఈల, ఊయల, ఏకువ, కలప, టపటప. సాధనా పత్రం 11. కింది పదాలకు దాం చేర్చి రాయండి. ఆ పదాలతో వాక్యాలు రాయండి. ఆడుదాం, ఆటలు ఆడుదాం. పాడుదాం, పాటలు పాడుదాం. ఎగురుదాం, పైకి ఎగురుదాం. దూకుదాం, కిందకి దూకుదాం. కింది అనుకరణ పదాలతో సరైన వాక్యాలు రాయండి. మనం కరకర నమలగలం. మనం చకచక ఉరకగలం. మనం టకటక చదవగలం. మనం గజగజ వనకగలం. గాంధీ మహాత్ముడు చేసిన ప్రతి పని ఒక్కో ఫలితం ఇచ్చింది కదా. అలాగే మీరు చేసిన పనుల వల్ల సాధించిన ఫలితాలను ఇచ్చిన ఆధారాలతో రాయండి. నీరు పోయటం, మానకుండా బడికి వెళ్ళటం, వేళకు పడుకోవటం, వ్యాయామం చేయడం, పొదుపు చేయడం. నేను ప్రతిరోజు నీరు పోయడం వల్ల మొక్క బాగా పెరిగింది. నేను రోజు బడి మానకుండా వెళ్ళడం వల్ల బాగా చదవగలిగాను. నేను రోజు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. నేను రోజు చదువుతుండటం వల్ల మార్కులు బాగా వచ్చాయి. నేను డబ్బు దాచుకోవడం వల్ల పుస్తకం కొనగలిగాను. సాధనా పత్రం 12. గేయం ఆధారంగా జతపరచండి. జగత్తు కలకల నవ్వింది. భూదేవి కంపించిపోయింది. అధర్మము గడగడ వణికింది. ప్రణవము గనగన మోగింది. మోక్షము కరముల దొరికింది. మహాత్మా గాంధీ చకచక నడవగా భూదేవి కంపించిపోయింది. మహాత్మా గాంధీ కన్ను విప్పగా అధర్మం గడగడ వణికింది. మహాత్మా గాంధీ నవ్వు నవ్వగా ప్రణవం గణగణ మోగింది. మహాత్మా గాంధీ గొంతు విప్పగా మోక్షము కరముల దొరికింది. గణగణమని గంటలు మోగుతాయి కదా, అలా ఏ ఏ సందర్భాల గంట మోగిస్తారో కింది ఆధారాలతో సొంతంగా వాక్యాలు రాయండి. గుడిలో పూజ సమయంలో గంట మోగిస్తారు. బడిలో వేలకు గంట మోగిస్తారు. సైకిల్కు దారి కోసం గంట మోగిస్తారు.
పరిశ్రమలో సమయానికి సైరన్ మోగిస్తారు. ఫైర్ ఇంజిన్ వారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సైరన్ మోగిస్తారు. సాధనా పత్రం 13. గాంధీ మహాత్ముడు గురించి 3 వాక్యాలు రాయండి. గాంధీ మహాత్ముని పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. స్వతంత్రోద్యమాన్ని అహింస, శాంతి ద్వారా ముందుకు నడిపారు. ఈయనను భారత జాతిపితగా పేర్కొంటారు. 2వ ప్రశ్న. గాంధీ మహాత్ముడు నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకొని 3 వాక్యాలు రాయండి. మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్నే దండి సత్యాగ్రహం అని కూడా అంటారు. ఇది 1930 మార్చి 12 నుండి 1930 మార్చి 6 వరకు యాత్ర జరిగింది. కింది గేయాన్ని పొడిగించి రాయండి. జేజేలు జేజేలు గాంధీ తాతకు జేజేలు. జేజేలు జేజేలు చాచా నెహ్రూకు జేజేలు. జేజేలు జేజేలు అంబేద్కర్కు జేజేలు. జేజేలు జేజేలు నేతాజీకి జేజేలు. జేజేలు జేజేలు అల్లూరి సీతా జేజేలు. జేజేలు జేజేలు టంగుటూరికి జేజేలు. జేజేలు జేజేలు పటేలుకు జేజేలు. సాధనా పత్రం 14. పై అక్షరాలను పరిశీలించి కింది పట్టికలో అచ్చు అక్షరాలు, హల్లు అక్షరాలు విడదీసి రాయండి. పైనున్న వాటిలో అచ్చు అక్షరాలు వచ్చేసి ఆ, ఉ, ఏ, అరు, ఏ, ఉ, ఆ, ఈ, ఔ, ఐ, ఓ, ఓ. హల్లు అక్షరాలు వచ్చేసి క, గ, జ, డ, చ, ట, త, ద, న, బ, య, ర, ల, శ, ష, స, హ. పై అక్షరాలను పరిశీలించి కింది పట్టికలో మహాప్రాణాక్షరాలు రాయండి. పై అక్షరాలు పరిశీలించిన తర్వాత మహాప్రాణాక్షరాలు వచ్చేసి ఘ, భ, ఖ, ఠ, ఢ, థ, ఫ, ఛ, ఝ. సాధనా పత్రం 15. కింది పేరాన్ని చదవండి. రవి, మాధురి, గౌతమ్, మీరా, నాగమణి కలిసి శివాలయానికి వెళ్ళారు. దారిలో కామేశ్వరి, సీను, శ్రీప్రియ, హరిష్ట కలిశారు. ఆ గుడి దగ్గర జరుగుతున్న జాతర విశేషాలను రవి, మాధురి, మీరా వీరికి వివరించారు. అందరూ కలిసి అక్కడ ఉన్న హోటల్లో అల్పాహారాన్ని తీసుకున్నారు. పేరాలో కామ, ఫుల్ స్టాప్ గుర్తులను ముందున్న పేర్లు, పదాలు పట్టికలో రాయండి. కామా గుర్తు ముందున్న పేర్లు రవి, మాధురి, గౌతమ్, మీరా. కామేశ్వరి, సీను, శ్రీప్రియ. రవి, మాధురి. ఫుల్ స్టాప్ గుర్తు ముందున్న పదాలు వెళ్ళారు, కలిశారు, వివరించారు, తీసుకున్నారు. కింది పేరాన్ని చదివిన సరైన చోట కామ, ఫుల్ స్టాప్ గుర్తులను ఉపయోగించండి. రాబర్టు, సలీము, మేరీ, రేష్మ, కిరణ్, ప్రశాంతులు కలిసి విహారయాత్రకై లాంచీలో పాపికొండలు చూడడానికి వెళ్ళారు. అక్కడ గల చెట్లు, కొండలను చూసి ఆనందించారు. గోదావరి నదిలో రకరకాల పడవలు, లాంచీలు ఎదురుపడ్డాయి. ప్రయాణం సాగుతున్నప్పుడు వారు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ తీసుకున్నారు. చూపించిన విధంగా కామ, ఫుల్ స్టాపుల్ని ఉపయోగించాలి.